మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఏలూరు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పుట్టినరోజు సందర్భంగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సమక్షంలో ఆళ్ల నాని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మహిళలు పాల్గొని ఆళ్ల నానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. మినిస్టర్గా అయిన తర్వాత హాస్పిటల్గా ప్రజలకు చూపించాలి. మరొకసారి మరి నా అభినందనలు. Very happy birthday to all. I wanted to admire our Nani girl, citizen of your constituency. So I wanted to exalt her in this position. Happy birthday to Happy birthday to Happy birthday to Happy birthday to Very good. God bless you. Kendra, educate, Danur Paswa. Both the pillars of and honorable. ఈ కార్యక్రమంలో మరి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ తెలుసు, జిల్లా ఆసుపత్రిగా ఏలూరులో మన ఈ హాస్పిటల్ ఉండడం. మరి లోగడ 10 సంవత్సరాల కింద నాని గారు ఎమ్మెల్యేగా ఉండగా జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ని తీసుకొచ్చి న్యూరాలజిస్ట్ని, న్యూరో సర్జన్ని, అట్లాగే కిడ్నీ సెంటర్ కూడా రావాలని ఉద్దేశించినప్పుడు నెఫ్రాలజిస్ట్ని అందరూ కూడా ప్రయత్నించారు. కానీ ట్రామా కేర్ సెంటర్ వచ్చినప్పుడు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చింది. అప్పుడే అనుకున్నారు నాని గారు ఏలూరులో మన పశ్చిమ గోదావరి జిల్లా కంపల్సరీగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలన్నది. అది ఇన్నాళ్లకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి తలంపుతో ఫస్ట్ ఉండగా ప్రప్రథమంగా ఆ 17 కాలేజీలో ఫస్ట్ కాలేజీ మరి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. 2020 జనవరి 4వ తారీఖున హాస్పిటల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ కొద్ది రోజులకే కోవిడ్ రావడం, 2 సంవత్సరాలు లేట్ అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్తిగా మరి మన అక్కడ కాలేజీ కట్టుకోవడం, అప్పుడే ఒక బ్యాచ్ అడ్మిట్ అవ్వడం, త్వరలోనే మొత్తం ఇక్కడైనా వార్డ్స్ అన్నీ పెరిగి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మన ఏలూరుకి వచ్చిందంటే ఈ ఘనత మన ఆళ్ల నాని గారిది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొద్ది కాలం పోతే మన విజయవాడ కానీ గుంటూరు కానీ అసలు రెఫరల్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని సేవలు కూడా మనకు 1 or 2 yearsలో ఏలూరులోనే అందుబాటులోకి వస్తాయి. మరి దానికి అంతకుముందు ప్రభుత్వంలో 7,000, 8,000 జీతాలు ఉండేవి. మరి 16,000 రూపాయలు పెరిగిందంటే ఇది నాని గారి యొక్క ఇదే అని మనం చెప్పుకోవాలి. అలాగే మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలా తక్కువ వేతనాలు ఇచ్చేవారు. వాళ్ళకు కూడా 4,000, 5,000 ఇచ్చేవారు. అలాంటిది ఈ రోజున 11,000 దాకా కూడా వచ్చిందంటే అది కూడా నాని గారి ఘనతే అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అనేక మంది వర్కర్స్కి ఇక్కడ జాబ్ కల్పించడానికి కూడా వారు ఎంతో సహకారం చేస్తున్నారు. ఒక మంచి లీడర్ ఆయన. వారి సారథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి నాన్నగారు కానివ్వండి, వారి సారథ్యంలో వారి మంత్రిత్వాన్ని చేపట్టి ఎంతో చేయూతనిచ్చి ఎంతోమందికి చాలా అందరికీ కన్సల్టేషన్స్ వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని కాదనకుండా వారి వారి మిత్ర బృందం కానీ ఎవరైనా వాళ్ళకి సహకరిస్తూ అపాయింట్మెంట్ అందరికీ ఇస్తూ చాలా సాదరాభిమానాలతో మాట్లాడుతూ ఉన్నందుకు వారు చిరంజీవులుగా ఎప్పటికీనూ దీర్ఘాయుష్తో ఉండాలని, మంచి ఆయురారోగ్యాలతో అన్ని రకాలుగా ఫ్యామిలీలో కానీ, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా వారిని దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకి, ప్రసాద్ గారికి, నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా నేను మా వారు కలిపి దీవిస్తున్నాం. ఆయనతో పాటు మనమందరం కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉంటారు. జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని, జై నాని, జై జై నాని.